దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫైనాన్స్ రంగంపై అవగాహన ఉన్న వారికి శ్రీరామ్ గ్రూప్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా ఆయన తన ఆస్తులన్నీ కంపెనీ ఉద్యోగులకు దానం చేయడం ద్వారా సమకాలీన భారతదేశంలో గొప్ప దాతగా పేరు సంపాదించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. త్యాగరాజన్ శ్రీరామ్ ఫైనాన్స్ ను స్థాపించడం ద్వారా వేలాది మంది ఆర్థికంగా నిస్సహాయులైన వారికి సహాయం చేశారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఈ శ్రీరామ్ ఫైనాన్స్ గ్రూప్ నేడు 1,08,000 మంది ఉద్యోగులకు జీవనోపాధిని కల్పించింది. ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న వారికి రుణాలు ఇవ్వడం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎంతో సహాయం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా సమాజంలోని అణగారిన వర్గానికి ఏదైనా చేయాలనుకున్న త్యాగరాజన్ తన 6,210 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని ధనిక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి గణిత శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. తర్వాత ఆయన 1961లో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో చేరారు. తర్వాత వివిధ ఆర్థిక సంస్థలలో పనిచేశారు. ఆయన 37 సంవత్సరాల వయసులో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు శ్రీరామ్ గ్రూప్ కింద 30 కంపెనీలకు అధిపతిగా ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన సాధారణ కారులో ప్రయాణిస్తూ ఒక చిన్న ఇంట్లో ఉంటారు. ఈ రోజుకు ఆయన వద్ద ప్రస్తుతం శ్రీరామ్ గ్రూప్ కంపెనీలకు 23 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు $8.5 బిలియన్. జూన్ త్రైమాసికంలో దాని లాభం దాదాపు $200 మిలియన్ ఉంది. ఉద్యోగులకు మంచి వేతనం చెల్లించే ఆయన తాజాగా తన వాటాలన్నింటినీ ఉద్యోగుల సంఘానికి ఇవ్వడం ద్వారా సంచలనంగా మారారు. శాస్త్రీయ సంగీత ప్రియుడైన త్యాగరాజన్ శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్కు ఈ మొత్తాన్ని బదిలీ చేశారు. కొందరు కొంచెం ధనవంతులైతే మరింత ధనవంతులు కావాలనే వ్యామోహం కలిగి ఉంటారు. సమాజం గురించి ఆలోచించకుండా డబ్బు వెనుక పడిపోతారు. కానీ త్యాగరాజన్ సంపన్నుడిగా జన్మించినప్పటికీ సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.